అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో కొంతమందికి అయితే వద్దంటున్నా కూడా డబ్బు అనేది వస్తూ ఉంటుంది, కానీ మనలాంటి కొంతమందికి మాత్రం చేతిలో డబ్బు అనేది రూపాయి కూడా మిగలకుండా వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం గనక ఈ విధంగా కుబేర మంత్రాన్ని జపించి మన ఇంట్లో కుబేర దీపాన్ని వెలిగించినట్లు అయితే మన ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గిపోతుంది. స్వయంగా పండితులే ఈ మార్గాన్ని తెలియచేశారండి. ఆర్థిక సమస్యలతో అవస్థలు పడుతూ ఉండేవాళ్ళు కుబేర మంత్రాన్ని జపించాలని పండితులు తెలియచేస్తున్నారు. కుబేరుడు అంటే సంపదకి దేవుడు అని మనందరికీ తెలిసినదే. కుబేర మంత్రాన్ని మనం ప్రతిరోజు జపిస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు అనేది తగ్గిపోతాయని మనకి పండితులు తెలియచేస్తున్నారు. కుబేర మంత్రం జపించేటప్పుడు మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుబేర మంత్రాన్ని మనం ప్రతిరోజు జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి మనం బయటపడతామని పండితులు తెలియచేస్తున్నారు. కుబేర మంత్రాన్ని రోజులో ఎప్పుడైనా కూడా జపించవచ్చు. మధ్యాహ్నం తర్వాత రాత్రి వేళలో ఈ మంత్రాన్ని జపిస్తే మనకి అధిక ప్రయోజనం కలుగుతుంది. కుబేర మంత్రాన్ని కాళీ పూజ, ధనత్రయోదశి, అలానే అక్షయ తృతీయ రోజు ఈ కుబేర మంత్రాన్ని జపిస్తే మన ఇంట్లో ధన ప్రాప్తి అనేది ఎక్కువగా కలుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు. ఈ కుబేర దీపాన్ని వెలిగించేటప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ మంత్రంపై మనం పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అలానే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉండాలి. మన జీవితానికి ప్రశాంతతను మాత్రమే కాకుండా మనం కోరుకున్న కోరికను కూడా ఈ మంత్రం తీరుస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం 3 నెలల పాటు ప్రతిరోజు కూడా నిత్య పూజ ఎలా చేస్తామో ఈ కుబేర దీపాన్ని కూడా వెలిగించి 108 సార్లు కుబేర మంత్రాన్ని పఠించటం వల్ల కుబేరుణ్ణి సంతృప్తి పరిస్తే తప్పకుండా మనకి కుబేరుడు అనుగ్రహం అనేది లభిస్తుంది. ఈ కుబేర దీపాలు అనేది మనకి ఎక్కడైనా పూజా స్టోర్స్లో లభిస్తాయండి. ఈ దీపానికి కింద మనకి తాబేలు ఆకారం అనేది ఉంటుంది, పైన దీపం అనేది ఉంటుంది. చూసారు కదండి, వీటినే కుబేర దీపాలు అంటారు. 2 తమలపాకులను తీసుకొని తమలపాకుపై ఈ విధంగా మనము చక్కగా కుబేర దీపాన్ని పెట్టి అందులో ఒత్తులను వేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా నూనె పోసి ఆ తర్వాత ఒత్తును వేసి చక్కగా దీపం అనేది వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత కుబేర మంత్రాన్ని చక్కగా 108 సార్లు జపించాలి. కుబేర మంత్రం ఏమిటంటే, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని మనము 108 సార్లు జపించాలి. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, సమస్త లోక సంపదలకు అధిపతి మరియు శ్రేయస్సు యొక్క ప్రభు అయిన కుబేరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా 108 సార్లు తప్పకుండా జపించాలి. అలానే కుబేర దీపాన్ని కూడా తప్పకుండా వెలిగించాలి. అలానే మనం ఇంట్లో రోజు దీపం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలానే ప్రతిరోజు కూడా ఈ విధంగా కుబేర దీపాన్ని వెలిగించి కుబేర మంత్రాన్ని జపించాలి. దీపం వెలిగించేటప్పుడు దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకుండా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు చక్కగా ఈ విధంగా కుబేర దీపాన్ని వెలిగించి గంధము కుంకుమతో బొట్లు పెట్టి పూలను కూడా సమర్పించి చక్కగా మనము నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి మనం చక్కగా నమస్కారం చేసుకున్నట్లు అయితే కుబేరుడు ఆశీస్సులతో మన ఇంట్లో తప్పకుండా ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. మన ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ దూరమవుతాయి. ఈ విధంగా మనము చక్కగా ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకున్నట్లు అయితే మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా మందారాలతో మనము ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తే మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అలానే కుబేర దీపం వెలిగించటం వల్ల కుబేరుడు ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. ఈ విధంగా చక్కగా
హారతి కూడా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లభిస్తుంది. మన ఇంట్లో కూడా ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా ఇంట్లో కుబేర దీపాన్ని వెలిగించి తప్పకుండా కుబేరుడు ఆశీస్సులు పొందవచ్చు. అలానే కుబేర మంత్రాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు కూడా 108 సార్లు తప్పకుండా జపించాలి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.